ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కంచికచర్లలో మండల నాయకుడు గోగంటి బాబు ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజున 42 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ ని ఎందరో హేళన చేశారని, గత ప్రభుత్వంలో ఆయన భాష, బాడీ లాంగ్వేజ్ పై ఎన్నో అవమానాలకు గురి చేశారని, వాటన్నిటిని తట్టుకొని ఆయన మీద వేసిన ప్రతి రాయిని పునాదిగా చేసుకుని గొప్ప నాయకుడిగా ఎదిగారని అన్నారు. ముందుగా లోకేష్ బాబు గారికి 42వ జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే మరి తెలుగుదేశం క్యాడర్ కానీ నాయకులు కానీ ఎంతో సంతోషంగా ఈ జన్మదినం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా నందిగామలో కూడా మేము భారీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా కంచిక్చర్లో 42 కేజీల కేక్ కట్ చేయడం జరిగింది. సహకరించిన నాయకులకు కానీ యువతకు కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వేసుకుంటున్నాను. లోకేష్ బాబు గారు ఆయన హేళన చెక్కిన శిల్పం అండి. ఒకప్పుడు ఏ విధంగా ఆయన అవమానించారు మనందరికి తెలుసు. ఆయన భాష కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఎన్నో అవమానాలు గురయ్యారు. కానీ ఆయన మీద వేసిన ప్రతి రాయిని కూడా ఆయన పునాదిగా చేసుకొని ఈ రోజు ఒక గొప్ప నాయకుడిగా ఎదిగిన తీరైతే నిజంగా సంతోషకరం, ఆదర్శం కూడా. ముందుగా లోకేష్ బాబు గారికి 42వ జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా హైదరాబాద్ లో